ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరి ముందరికి రావడం ఏంటిదంటే, ఇక మొన్న జరిగినటువంటి కల్తీ మద్యం, ఈ మద్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఎటేటో నానా రకాలుగా ఎవరెవరి మీదనో చేయని వాళ్ళ మీద నిందలు మోపడం, అట్లానే కులాలను విమర్శించడం, అంటే ఇరు వర్గాల రాజకీయ పార్టీలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటున్నాయి. దీంట్లో ముఖ్యంగా జోగి రమేష్ అనే వ్యక్తి, ఆయనకు సంబంధించినటువంటి జనార్దన్ రావు అనే ఒక వ్యక్తి, ఆయన స్నేహితుడైనటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రామచంద్రారెడ్డి అనే వ్యక్తి. ఈ తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్న రామచంద్రారెడ్డి గతంలో పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు. పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన తంబలపల్లి నియోజకవర్గంలో గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇట్లాంటి తప్పుడు ఆదాయాలకు అలవాటు పడ్డాడో లేకపోతే ఇంకోటి పడ్డాడో మాకు తెలియదు, కానీ అవి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ బయటపడతాయో అని అవి కాపాడుకోవడానికి కోసం తెలుగుదేశం పార్టీలోకి రావడం. ఇది రావడం కూడా ఎలా అంటే, నేరుగా దీనికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్, ఇలాంటి ఈ సజ్జల, ఇలాంటి వ్యక్తులందరూ కలిసి కథా స్క్రీన్ ప్లే అల్లి ఏం చేశారంటే, పోయి రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే వర్యులు, ప్రజెంట్ ఆయన రవాణా మంత్రివర్యులుగా ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈయన పేరు ఎత్తితే ఏంటిదంటే, ఈయన చాలా అంగు ఆర్భాటాలు ఉండవు. ఈయనకు చాలా ఉందాతనంతో ప్రజల్లో మెలుగుతూ ఉంటాడు, ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చాలా బడుగు బలహీన వర్గాల్లో చాలా మమేకమై తిరుగుతూ ఉంటాడు ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈయన రవాణా మంత్రి అయిన తర్వాత రాయలసీమలో ఈ ముఖ్యంగా రెండో పులివెందులు అని చెప్పుకునేటటువంటి మా రాయచోట్లో గెలవడం, పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదే ఎక్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అస్సలు కుదుట పడలేదు. మనసంతా చాలా అయోమయంలో ఉన్నాడు పాపం వ్యక్తి. ఈ రాంప్రసాద్ రెడ్డి గారిని దెబ్బతీయాలి, ఈ పెద్దిరెడ్డి వర్గానికి కూడా మనశ్శాంతి ఉండాలంటే రాంప్రసాద్ రెడ్డిని దెబ్బతీయాలి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, రాంప్రసాద్ రెడ్డి మీద అభాండమైన నిందలు మోపాలి. ఈ లిక్కర్ మాఫియాలో అతనికి కూడా వాటా ఉందని చూపించడానికి ఏం చేశారంటే, ఈ తంబలపల్లె నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రామచంద్రారెడ్డి వీడికి వచ్చి కలవడం, జయచంద్రారెడ్డి వచ్చి వీడికి కలవడం. ఆ జయచంద్రారెడ్డి వచ్చి వీడికి కలవడంతో మంత్రి అనేది ప్రతి ఒక్కరిని కలుస్తాడు, ప్రతి ఒక్కరితో ఫోటోలు తీసుకుంటాడు. వాళ్ళు వచ్చి అడిగితే ఫోటోలు అడిగితే ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి సామాన్యమైన ప్రజలు వచ్చినా కూడా వాళ్లకు సాయం చేసి ఏదో ఒకటి కరపత్రమైన ఇంకోటైనా ఏదైనా సాయం చేసి ఆ కథపత్రాలు తీసుకొని ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలు తీసుకోవడం, పక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా అని ఫోటోలు తీసుకుండొచ్చు. ఈ ఫోటోలు తీసుకునే మా పాపానికి ఆయన మీద ఎనలేని నింద, కల్తీ మద్యం అట. అరే నాయన, మేము ఇలాంటి తప్పుడు చేష్టాలు చేయదలుచుకుంటే మీరెవ్వరు కాదురా నాయన, ఈ రాష్ట్రంలోనే ఎవరు ఏం మమ్మల్ని ఆపలేరు, అంతగా చేయగలుగుతాం మేము. అట్లాంటి దుర్మార్గ దోపిడీ చేష్టాలకు మేము పోలే. అందుకనే రాంప్రసాద్ రెడ్డి గారి వర్గం అంతా కూడా ఒక విజన్తో ఉంటాం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన క్రమశిక్షణ పద్ధతిలో మేము నడుస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తులం. మమ్మల్ని ఈ ఊర్లో మా రాయచోటి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లాలో కొంతమంది చోటా మోట ఈ పాపరకాల తూతుంబర బ్యాచ్ ఇదందరూ ఏమవుతారంటే, చోటా మోట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా ఈ రెండో పులివెందులు అనే దాన్ని తరిమితే అవతల పోయి పడ్డరా అన్నమాట. ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రాంప్రసాద్ రెడ్డి గారి మీద నిందలు మోపాలి, ఏదో ఒకటి చేయాలి. వీళ్ళకి తగ్గట్టు వాడు ఒకడు జోగి అని ఒకడు ఉన్నాడు ఆ పక్క, మా గౌడ కులస్తుడు. వాడు జోగి అని గౌడ కులం పేరు పెట్టుకొని వాడు మంత్రి పదవి తెచ్చుకున్నాడు. మంత్రి పదవి తెచ్చుకొని ఈ సన్నాసదం ఏం చేసిందంటే, గతంలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పి మా అలగాని సత్యప్రసాద్ గారి నియోజకవర్గం, ఏం నియోజకవర్గం అదే, మా అనగాని సత్యప్రసాద్ గారి నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గం నుంచి
అమర్నాథ్ గౌడ్ అని చెప్పి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10వ తరగతి చదివే పిల్లగాడు తన అక్కని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కొంతమంది అగ్రకుల వర్ణాలకు చెందిన ఆకతాయి సన్నాసి కొడుకులు ఏడిపిస్తుంటే వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి ఆ పిల్లగాడు 10వ తరగతి పిల్లగాడు అంటే 14 సంవత్సరాల వయసు 15 సంవత్సరాలు ఉంటాయి. అతను చేసిన ప్రయత్నంలో వాళ్ళని ఏదో తిట్టడము బెదిరించడము జరిగింది. ఆ పిల్లాడిని బెదిరించాడు ఏదో ఒక మాట అన్నాడు, వాళ్ళ అక్కని కించపరచడంలో కామెంట్ చేయడంలో ఏదో పిల్లగాడు తమ్ముడు కదా ఒక మాట అన్నాడని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుపోయి గడ్డివాములు వేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు గడ్డివాములు వేసి కాల్చి చంపేశారు పెట్రోల్ పోసి. అలాంటి పరిస్థితుల్లో అనగాని సత్యప్రసాద్ గారు అదే నియోజకవర్గానికి కాబట్టి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు అక్కడ పంపించడం, ఆ కుటుంబానికి తక్షణం సాయం చేసి అన్ని అండదండలా నిలబడతామని చెప్పడం చాలా గొప్ప. ఆ రోజు గౌడు బిడ్డకి జరిగిన అన్యాయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం చాలా గొప్ప విషయం, చాలా హర్షించదగ్గ విషయం. అందుకనే 90% గౌడ కుటుంబీకులందరం కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఓట్లేసాం, తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాం. కానీ అరాకొర ఈ జోగ్గాన్ లాంటి బోగ్గాడు ఏం చేసిందంటే ఆయాల మోపిదేవి వెంకటరమణ ఒక మంత్రి ఉండే, ఈ జోగి రమేష్ అన్నాడు ఒక మంత్రి ఉండే. అదే రేపల్లె నియోజకవర్గం ఆ అమర్నాథ్ గౌడ్ చనిపోయిన అమర్నాథ్ గౌడ్ ఇంటికి వస్తే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ బిడ్డను చంపేశారని చెప్పి మేమందరం కూడా ఒక అక్కడ ధర్నా కూర్చుంటే ఏంది కులం దేనికి, కులం కూడు పెడతదా, కుల సంఘాలు ఎందుకు, మీరందరు కట్టెలు తీసుకొని ఇక్కడ ఎందుకు వచ్చారు, కుల సంఘాలు ఏమైనా కూడు పెడతాయా, కులం దేనికి అన్నాడు ఈ సన్నాసి నా కొడుకు జోగ్గాడు బోగ్గాడు. ఈ జోగి బోగ్గాని సిగ్గు లేకుండా నేనేమో మాట్లాడుతున్నా, ప్రెస్ మీట్ చూసిన. అనగానే సత్యప్రసాద్ అంటాడు, ఇక ఆయన బుల్లయ్య గారు ఆయన ఆర్టీసీ చైర్మన్ ఉన్నాడు మా గౌడ్ సాబ్ ఆయనను, ఇక అందరినీ గౌడ్లందరినీ గౌత్ శిరీష గారిని అందరినీ మా గౌడ్ కుటుంబీలు కేఈ ప్రభాకర్ గారిని కేఈ కృష్ణమూర్తి గారిని వీళ్ళందరినీ కలుపుతా ఉన్నాడు. అన్ని గౌడ్ కుల కుటుంబీకుల పేర్లు కలుపుతా ఉన్నాడు. నేను చెప్తున్నా ఆనాడు కులం దేనికంటివి, కులం కూడు పెడతదా అంటివి, కుల సంఘాలు ఎందుకంటివి సన్నాసి కొడక. ఇవాళ జోగి రమేష్ అనేటోడా నేను నిన్నే అడుగుతున్నా, ఇవాళ నీకు ఈ కేసులో ఇరికేలకు కులం గుర్తుకొచ్చిందా, కుల బిడ్డలు గుర్తుకొచ్చిండ్రా? నా కొడక కులాన్ని అడ్డ పెట్టుకొని రాజకీయం చేస్తే మాత్రం కబద్దార్ నీకు. వాడెవడా నేను ఎప్పుడో వాడు మాట్లాడుతున్నాడు వసంత కృష్ణప్రసాద్ అంట, వాడు తెలుగుదేశం ఎమ్మెల్యే. ఒరే వసంత కృష్ణప్రసాద్ సన్నాసి నా కొడక, నువ్వు వైఎస్ఆర్ నుంచి వచ్చి మా పార్టీలో చేరినావు, మా తెలుగుదేశం పార్టీలో చేరినావు. నా కొడక నీకు హెచ్చరిస్తున్నా, నువ్వు రాజకీయం చేయి, మేము సపోర్ట్ చేస్తాం. నువ్వు రాజకీయంగా ఏమైనా విమర్శించు, కులాన్ని కానీ కుల వృత్తిని కానీ కించపరిస్తే నా కొడక నీ ఇంటికొచ్చి గుడ్డలు ఊడదీసి కొడతాం నా కొడక వసంత కృష్ణప్రసాద్ కబద్దార్ నా కొడక. మేము త్రేతాయుగం నుంచి మేము కళ్ళు గీత వృత్తికారములరా, దేవతలకే మేము కళ్ళు ఆనాడు సురపానయం ఇచ్చినటువంటి వ్యక్తులం. మా వృత్తిని నువ్వెవడరా సన్నాసి నా కొడక, నీకు ఇది చేయనీకి నువ్వెవడరా తప్పు పెట్టడానికి. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నా కొడక ఇప్పటితో నీకు ఇది ఒక వార్నింగ్ నా కొడక. నీకు మా పార్టీలో నువ్వు ఎమ్మెల్యేగా గెలుపొందిన మీ పీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించుకున్నావు కాబట్టి నా కొడక నీకు వార్నింగ్ ఇది. నువ్వు మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి వర్యులు గౌడ కులానికి సంబంధించి వీళ్ళు గీత కార్మికులు సారా నీరా వీళ్ళదే అని చెప్పి 10% రిజర్వేషన్ కల్పించి, వైన్ షాపులు 10% రిజర్వేషన్ కల్పించి రాష్ట్రం మొత్తంలో కూడా 360 చిల్లర వైన్ షాపులు మా గౌడ కుటుంబీకులకు అప్పచెప్పి మాకు దాంట్లో 50% రిజర్వేషన్ కూడా కల్పిస్తూ సబ్సిడీ కల్పిస్తూ కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు అందరి కూటమి ప్రభుత్వంలో మాకు అవకాశం కల్పిస్తే వీడికి ఏం పేరు ఆయన వాని పేరెత్తనికి కూడా నాకు వస్తలేదు. వసంత కృష్ణప్రసాద్ అంటే వాని పేరు వసంత కృష్ణప్రసాద్. వాడు ఈ సన్నాసి కొడుకు నిన్న డిబేట్లో కూర్చొని వాని మహా న్యూస్ ముందర కూర్చొని ఏమో మాట్లాడుతున్నాడు. ఒళ్ళు జాగ్రత్త నా కొడక, నిన్ను ఏడ కనపడతాడు గుడ్డలు ఊడి తీసుకొడతాం, కులం జోలికి వస్తాయి. ఏ నా కొడుకును ఉపేక్షించాం నా కొడక. నువ్వు టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పటివరకు నీకు మాటలతో వీడియోలతో సరిపెడుతున్నాం. మేము లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకున్న నా కొడక, నీకుందారా చరిత్ర? నీకు చరిత్ర ఉందారా ముండా కొడక?
కబద్దార్ నా కొడుక, నీకు హెచ్చరిస్తున్నాం. కులం జోలికి వచ్చిన ఏ నా కొడుకును కానీ, కులం మా గీత వృత్తిని తప్పులు పెట్టి ఏ నా కొడుకును కానీ, నా కొడుక లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే నీ గుడ్డలు ఊడి తీసుకొడతాం కొడుక. నీ గౌరవం ముఖ్యమంత్రి మీద మాకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టి, ఆయన మీద విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన మీద ఉన్న ప్రేమతో నీకు పద్ధతిగా మాట్లాడుతున్నాం. నువ్వు మీడియాలో కూర్చొని కులాలను కుల వృత్తులను కించపరిస్తే, ఏ కులాన్ని నువ్వు కించపరిచినా నీ బద్దలు ఉడదగొడతాం కొడక. నువ్వు మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా 10% రిజర్వేషన్ కల్పించి మాకు అవకాశం కల్పిస్తే, నీకు జోగి రమేష్ గారు ఒక పెద్ద బోకర్ నా కొడుకని మేము చెప్తున్నాం. మా గౌడ కుటుంబాలు చెప్తున్నాం, వాడు జోగ్గాడు పెద్ద బోగ్గాడని. నువ్వు వాడిని తిట్టురా భయ్, రాజకీయంగా వాడిని విమర్శించుకో. గౌడ కులం జోలికి రాకు. 90% గౌడ కులస్తులు టీడీపీ పార్టీకి ఓటేసినటువంటి వాళ్ళం. మేము పుట్టిందే మాకు బీసీ పార్టీ అని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో నిన్నటి వరకు ప్రాణాలకు తెగించి 37 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు నీ పాత పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ కేసులు పెడితే భరించి కేసులను ఇప్పటికి తట్టుకుని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మా మండిపల్లి రామడన్న వెనకాల తిరిగి నిలబడి చేసినాం. ఒక్క రూపాయికి కూడా నేను ఎక్కడ ఎవరి దగ్గర సంపాదించుకోలే, ఒక పని చేసుకున్నాను కాదు. ఆఖరికి మా ఇంట్లో ఉన్న ఆ స్టోర్ ఏదో బియ్యం రేషన్ షాప్ ఇస్తే అది కూడా ఇంకోటి ఎత్తకపోయినాడు, ఇంకోటి మనిషి ఎత్తకపోయినాడు. ఆ సుబ్రహ్మణ్యం మనిషి, ప్రసాద్ మనిషి వాడే ఎత్తకపోయినాడు. అయినా నేను పోనీ ఈ బొచ్చుమైన పంచాయతీ అనుకున్నాం. నీ పద్ధతి ప్రకారం ఉండాలనుకుంటే ఇంకా చూడు, చాలా కష్టపడి పని చేసినాం మేము. కులాలను కుల వృత్తులను కించపరిస్తే ఊరుకునేది లేదు. అట్లని ఈ జోగి రమేష్ గారు, నేను ఒకటే చెప్తున్నా, అరే బ్రోకర్ నా కొడక, రాజకీయ బ్రోకరవును. నిన్ను ఒకటే చెప్తున్నా, నువ్వు మా గౌడ బిడ్డవని నిన్ను మేమేం నెత్తికి ఎక్కించుకోం నా కొడక. ముడ్డి మీద తన్నడమే, మా కులాన్ని అడ్డపెట్టుకొని నువ్వు చేసిన ఆగారం చాలా ఇవన్నీ సాలు. నువ్వు చేసిన బోకర్ పనులు. నువ్వు మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మీద అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన కొంతమంది అన్నమయ్య జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ బ్రోకర్లు అందరూ మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీద అదే ఏదో అభాండమైన నిందలు మోపుతున్నారు. ఆ నా కొడుకులకు నీకు కలిపి ఒకటే చెప్తున్నాం, పద్ధతికి ఉంటుంది. లేకపోతే మీకు సత్తా ఉంటే, మీ మూతి మీద మీసం మొలిచుంటే, మొగాళ్ళై మొలతాడు కట్టుంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొని నేరుగా రాయచోటి నియోజకవర్గంకి రండి. ఇదో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ అన్యాయం చేసిండు, ఇగో ఈ విధంగా ఈ మద్యం దాంట్లో ఈ కల్తీ మద్యంలో ఆయన హస్తం ఉందని చూపిస్తే ఉడక గుండు కొట్టుకొని తిరుగుతాం మేము. చూపించకపోతే నా కొడుకల్లారా మీరు అర్థమైన కూతలు కూసిరంటే, ఏదో మైకులు దొరికిరు కదా, ఏది పడితే అది మాట్లాడిననుకో. మా నియోజకవర్గంలో కూడా ఉన్నారు ఆ పాపరకాయలోడు, చేపరకాయలోడు, ఆ చేపలోడు, పోపలోడు, పులుసోడు, ఏదో పిల్లిబిత్తిరి కొడుకులు అందరూ ఏదేదో మాట్లాడుకుంటా, అరఫీట్ దోఫీట్ నా కొడుకులు అందరూ ఏదో మైకులు దొరికినాయి కదా ఏదైతే మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తి లేదు నా కొడుకులారా. కబద్దార్. మా మంత్రి ఎక్కడో రాష్ట్రంలో జరిగేదంతా తీసుకొచ్చి దీనికి కర్త కర్మ క్రియ ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే అని చెప్పి అని మీరు బురద పోయాలనుకుంటున్నారు. కబద్దార్. ఈ రోజుకి కూడా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరికీ వెన్నులో వణుకు ఎందుకు పుడుతుందంటే, రెండో పులివెందులు అని చెప్పుకుంటా అనేది రాయచోట్లో పండబెట్టి సమాధి, రాజకీయ సమాధి కట్టినాం కాబట్టి రెండో పులివెందులు దాన్నే సమాధి కట్టిరు. రేపు ఏకంగా పులివెందులను కూడా సమాధి కడతారేమో అని చెప్పి భయం ఉంది. మాకు తెలుసు అదంతా. మీ కుళ్ళు కుతంత్రాలు అన్నీ కూడా మాకు మొదటి నుంచి అర్థమైనటివే. మేము మళ్ళా చెప్తున్నాం, రాంప్రసాద్ రెడ్డితో పెట్టుకుంటే డైరెక్ట్ రండి పెట్టుకుందాం. రాజకీయం అన్నీ కూడా పక్కకు పెట్టి మేము వస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి పెట్టుకుందాం. లేదా అడ్డమైన కూతలు కోయకుండా నిజాయితీబద్ధమైన రాజకీయ విమర్శలు చేయండి తప్ప అనవసరమైన విమర్శలు చేసి అనవసరమైన అభాండమైన నిందలు మోపితే మాత్రం మేము లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది. ఇది మా ఊరు, మా వాడు జోగి రమేష్ అని వాడు మా కులంలో పుట్టినట్టు, వాడు మా కులంలో పుట్టిందని కూడా మేము ఎలా ఇస్తున్నాము. సమాజ్ కొడుకోడు వాడినైనా, ఇక్కడ ఉండేవాడు వాడు పాపరకాయలు రమేష్ రెడ్డి వాడినైనా ఇంకెవడినైనా మా రాముడన్న గురించి తప్పుగా మాట్లాడితే కొడకల్లారా కబద్దార్ హెచ్చరిస్తున్నా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, లేకపోతే ఇంకేమనుకుంటారా, ఛాయిస్ మీకే ఇస్తున్నా. సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి, బరాబర్ కూర్చున్నాం. ఇక అదే కాకుండా సిద్ధార్థ గౌడ్కి మంత్రి కోట్ల రూపాయలు ఇచ్చిందట అని చెప్తున్నాడు. ఒరే ఇక నాకు ఇప్పుడే గుర్తుకొచ్చి చెప్తున్నా, వేరే మంత్రి దగ్గర 10,000 రూపాయలు తీసుకోలేదురా నేను. ఏ రోజు కూడా 10,000 రూపాయలు కూడా నేను తీసుకోలే మంత్రి దగ్గర. ఇక మంత్రి దగ్గరికి వచ్చి నేను ఈ మట్టి పని చేస్తాను, ఈ రోడ్డు వేసుకుంటాను, లేకపోతే ఈ ఫలానా వర్క్ అని కూడా నేను ఎప్పుడు అడగలేదురా. హైదరాబాద్ నుంచి వస్తా రాయచోటికి, నా డీజిల్ పోసుకొని నేను టోల్ గేట్లు కట్టుకొని వస్తా.
నేను ఎవరి దగ్గర ఒక రూపాయి అడుక్కున్నాను కాదు. మొన్న మా ఊర్లో మా అన్నదమ్ముడు మీద దాడి చేసిండ్రు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాడు సాగు బతుకుల మీద కోమాలబుడు బయటకు వస్తే వానికి ఏదో స్టోర్ ఇస్తే ఆ స్టోర్ను కూడా ఇక ఈ సుబ్రహ్మణ్యం ప్రసాద్ మనిషి వాడే తీసుకుపోయాడు. ఎప్పుడు వాళ్ళ వెంబడి తిరిగేటోడు, వాడి పేరేమో ఉండే, వాడే రెడ్డిరావణ్ అని, వాడే తీసుకుపోయాడు. గది కూడా నేను ఇప్పి అని కూడా నేను మంత్రిని ఇంతవరకు నోరు తెరిచి అడగల. నేను ఎందుకు తీయని అంటే మేము పద్ధతిగా ఉన్నాం, ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలా. ఆ స్టోర్ వల్ల మేము బతికిందిలే, చేసింది లేదు. ఇంట్లో ఉన్న స్టోర్ పోతేనే మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి నేను ఇది అవుతున్నా. అట్లాంటిది 10,000 కూడా తాకను నేను. ఎవరన్నా ఇచ్చి పోని మా మంత్రిని అడగండి ఆయన, ఇవ్వద్దన్నా నాకు 10,000 రూపాయలు ఆయన దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నానేమో, ఇచ్చినాడనైనా చెప్తే కత్తి మీకే తీసుకొచ్చిస్తా. ఆ నరికి పార దగ్గర పోతే పోయింది. ఒక్క 10,000 రూపాయలు ఇవ్వద్దు ఎవరి దగ్గర నేను చేయి ఆపినోని కాదు. నా బతుకు నేను బతుక్కుంటూ నేను నమ్మిన వ్యక్తి, ప్రాణంగా నమ్మిన వ్యక్తి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. ఆయన కుటుంబాన్ని గౌరవిస్తాం కాబట్టి ఆయన కోసం నిత్యం నిరంకుశం పనిచేస్తాం. అందుకోసమే మేము ఇది చేసాం తప్ప వేరే ఉద్దేశమే కాదని చెప్పి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఏకతాటి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు మిత్రులు.